ఖచ్చితంగా న్యాయం గెలిచిందని చెప్పాలి. ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం తెలంగాణ ప్రభుత్వానికి, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు కానీ ఏ వర్కింగ్ జర్నలిస్టును కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వర్కింగ్ జర్నలిస్టులను చేయని తప్పుకు మానసిక క్షోభకు గురి చేసేటట్లుగా కూడా అరెస్ట్ చేసి 24 గంటలు మానసిక క్షోభకు గురి చేశారు. ఒకవేళ సిట్ వేశారు, ఇదేమన్నా అంతర్జాతీయ దొంగతనమా, తెలుగు నోట్ స్కామా, దీని మీద ఉగ్రవాద చర్య ఇది, దీని మీద సిట్ వేశారు. సిట్టుకు సంబంధించిన ఆఫీసర్లు పదే అనేక క్వశ్చన్స్ చేశారు. ఒక సెక్షన్ కాదు, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ మీద 4 సెక్షన్లు పెట్టారు. ఆ తర్వాత కొత్తగా మేము ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్కి వచ్చే వరకు ఇంకొక 5 సెక్షన్లు కూడా పెట్టారు. అసలు ఆ సెక్షన్లు ఎందుకు పెడుతున్నారో, ఎప్పుడు పెడుతున్నారో కూడా తెలియదు.